ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన క్రిస్టియన్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎండవేళ యాకోబు బావి దగ్గర కూర్చున్న సందర్భాన్ని, ఆ బావి దగ్గరకు నీళ్ల కొరకై వచ్చిన ఒక సమరీ స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆమె నీళ్ల కొరకు రాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను నీళ్లు అడిగాడు. ఆమెను నీళ్ళు అడగగా ఆమె మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉండగా, నీళ్లు అడుగుతున్నాడు అంటే ఆయన కొనినటువంటి దాహం ఏంటంటే ఆత్మల దాహం. అంటే ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైనటువంటి పాపపు జీవితం నుండి విడిపించబడి శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకొరకే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినని లేఖనము సెలవిచ్చినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చారు. ఆ మాటలు తెలియజేస్తూ ఉండగా ఆ సమరయ స్త్రీతో మాట్లాడగా, నేనే ఆయనను, క్రీస్తును నేనే, రక్షకుడును నేనే, అభిషక్తుడను నేనే, నియమించబడిన వాడను నేనే అని చెప్తూ ఉన్నప్పుడు ఆమె ఎంతగానో విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, కుండ అనగా మంటి ఘటం, మంటి జీవితాన్ని, శరీర సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టింది. ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది. ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం ఇస్తుంది. రండి, నాతో మాట్లాడుతున్నవాడు మెస్సయ్య కాడా, ఆయన క్రీస్తు కాడా, మనం ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు కాదా అని ప్రభు గురించి తెలియజేస్తున్నటువంటి ఆ స్త్రీని మనం చూస్తూ ఉన్నప్పుడు, అవును ప్రియులరా, ఈ లోకంలో ఎంత పాప భూయిష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించినా ప్రభు మనకు గొప్ప మార్పును, మారు మనస్సును, పాప క్షమాపణ, శిక్ష నుండి తప్పించబడి ప్రభు బిడ్డలుగా జీవించే శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుండగా సమరయ స్త్రీ చూచింది, వినింది, గ్రహించింది. ప్రభునందు విశ్వాసం ఉంచి తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుని ప్రకటిస్తుంది. అలాంటి గొప్ప జీవితాన్ని మనం కూడా కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక.